హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే కనుక ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకునే అవకాశం అయితే ఉంది. అయితే వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా పెట్టుకుంటే మాకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి చాలామంది ఉండొచ్చు. ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. ఇలా కనుక వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది. అది ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్ సంబంధించి ఎటువంటి ఛానల్ అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే కనుక ఇంకా లింక్ అనేది అయితే జనరేట్ అవ్వలేదు. అంటే అక్కడ డేట్స్ అయితే చూపెడుతున్నారు. ఆప్షన్ ఎంట్రీ వచ్చేసి 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు, అండ్ అలాగే చేంజ్ ఆఫ్ ఆప్షన్ వచ్చేసి 18వ తారీఖు నుంచి అయితే ఉందని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా డేట్స్ అయితే చూపెడుతున్నారు, కానీ అక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఇంకా లింక్ అయితే జనరేట్ అవ్వలేదు. సో ఎప్పుడు అనౌన్స్ చేసినా మీకు అయితే తెలియజేస్తాను. అయితే వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టుకుంటే మీకు సీట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. సో అక్కడ ఎలా పెట్టుకోవాలంటే ముందుగా స్టెప్ 1 వచ్చేసి సెలెక్ట్ బ్రాంచ్. అంటే మీ యొక్క బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఈసీఆ, సిఎస్ఈ అని చెప్పి ఒక లిస్ట్ రెడీ చేసుకుని పక్కనైతే పెట్టుకోండి. ఆ తర్వాత కాలేజ్ లిస్ట్ అయితే రెడీ చేసుకోండి. ఎలా పెట్టుకుంటారో కాలేజ్ లిస్ట్ అడ్డంగా అయితే కాకుండా మీరు హైట్ లో పెట్టుకోండి. అంటే మీరు ఏ కాలేజ్ అనుకున్నారో ఆ కాలేజ్ కన్నా కొంచెం టాప్ కాలేజ్ అనుకోండి. అంటే సపోజ్ మీరు ఒక ఏ అనే కాలేజ్ అనుకున్నారు, కాకపోతే ఏ కన్నా ఏ ప్లస్ అనే కాలేజ్ చాలా బాగుంది అనుకున్నారు అనుకోండి, ఏ ప్లస్ కాలేజ్ ముందు పెట్టుకున్న తర్వాత ఏ అనేది పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకుంటే కనుక మీకైతే ఫస్ట్లో కనుక సీట్ వస్తే మీ లెక్క కొద్దీ మీరు ఆ కాలేజ్లో జాయిన్ అయితే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అయితే పెట్టుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక మోర్ వెబ్ ఆప్షన్స్. అంటే చాలామంది అనుకుంటారు వెబ్ ఆప్షన్ లిమిట్ పెట్టుకోవాలి, 10 పెట్టుకోవాలి, 20 పెట్టుకోవాలి అనుకుంటారు, కానీ అలా ఏమీ లేదు. మీరు ఎన్ని అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అన్నీ కూడా పెట్టుకోండి. మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అంతలా మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తున్నారు, నాకు 1 lakh కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చింది, బట్ నాకు సీట్ వస్తుందా రాదా, నాకు 50,000 లోపు ర్యాంక్ వచ్చి సీట్ వస్తుందా రాదా, ఏంటి నా పరిస్థితి అని చెప్పి చాలామంది ఉండొచ్చు. సో అలా అయితే ఏం కంగారు పడకండి. మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కానీ మీకు ర్యాంక్తో అయితే సంబంధం లేదు. మీరు ఎంచుకున్న కాలేజ్ బట్టి మీ యొక్క లక్ బాగుంటే ఖచ్చితంగా సీట్ అయితే వస్తుంది. సో మీరు ఖచ్చితంగా హోప్ అయితే లాస్ట్ కౌన్సిలింగ్ వరకు ఉంచుకోండి. ఖచ్చితంగా ఏదో టైంలో అయితే మీకు సీట్ అయితే వస్తుంది. సో ఎవరికో టెన్షన్ పడకండి. వన్స్ లింక్ అనేది జనరేట్ అయిన తర్వాత ఏ విధంగా పెట్టుకోవాలని ప్రతిదీ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అడగండి. డెఫినెట్గా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై నౌ.